పరిశుద్ధ జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, భయభక్తులు కలిగిన జీవితాన్ని ఈ లోకం చాలా మట్టుకు అసహించుకుంటుంది, ఇష్టపడదు. వాళ్ళతో ఎలా పడితే అలాగ ఉంటేనే లోకానికి ఇష్టం. ఇది నో చెప్పడం ఇష్టం ఉండదు. ఒకవేళ మాతో సినిమాకి రా అంటారు, నువ్వేమో లేదు నేను రాను, నేను సినిమాలు చూడను అంటావు. నువ్వే మనిషి అంటారు. వాళ్ళకి ఇష్టం ఉంటుందా? నువ్వు భక్తి చేయడం ఇష్టం ఉంటుందా? నువ్వు ఒకవేళ అందరితో పాటు ఆడుతూ, గెంతుతూ, పాడుతూ, రకరకాల తందనాలు ఆడకుండా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వారిని నేను తృణీకరించవచ్చు. అయితే యేసు ప్రభు వారు తృణీకారానికి భయపడ్డారా? తృణీకరించారు కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారా? తృణీకరించబడే పరిస్థితులు జరుగుతాయి, జరిగి తీరుతాయి. ఆ తృణీకారం వచ్చినప్పుడే నువ్వు రాటు దేలాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాను. నువ్వు రాటు దేలాలి. తిట్టినోళ్ళు తిట్టుకొని, అవమానపరిచే మాటలు మాట్లాడిన వాళ్ళు మాట్లాడుకొని, గూడిపుటానిగా ఉన్న వాళ్ళు ఉండని, నీకు గుంపులు కట్టేవని కట్టని, నీకు వ్యతిరేకంగా మాట్లాడేవని మాట్లాడని. దేవుడు జడ్జి చేసే అవకాశం దేవుడికి ఇవ్వు. లేవనెత్తువాడు ఆయన, బలపరచువాడు ఆయన. నీ యొక్క అవమానకరమైన పరిస్థితుల్లో, నిరాకరింపబడిన పరిస్థితుల్లో, నువ్వు చాలా మంది చేత తృణీకరించబడిన పరిస్థితుల్లో ఒకవేళ నీవు దేవునికి అనుకూలంగా ఉంటే, భయభక్తులు కొనసాగిస్తూ ఉంటే, దేవునితో నడుస్తూ ఉంటే, ఒకని హెచ్చించువాడు తగ్గించువాడు ఆయనే. ఆ సూత్రం మనకు తెలియాలి. యెహోవాయే ఒకని హెచ్చించువాడు, యెహోవాయే ఒకడిని తగ్గించువాడు.